మన దేశంలో ఉన్న ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. మన ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ కేదార్నాథ్. అయితే ఈ వీడియోలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కేదార్నాథ్ ఆలయం గురించి చెప్పుకుందాం. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకి వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక వీడియోలోకి వెళ్తే ఈ ఆలయం ఏర్పడడానికి గల కారణం మహాభారత యుద్ధంతో ముడిపడి ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒక ప్రమాదకరమైన రహదారిని దాటుకొని వెళ్లవలసి ఉంటుంది. అయినా కూడా అక్కడికి వచ్చే భక్తులు ఆ పరమశివుని మీద ఉన్న నమ్మకంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాలా మంది భక్తులు ఆ దారి గుండా వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. కేదార్నాథ్ ఆలయంలో ఉన్న ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు. ఇతను కర్ణాటకలోని వృషైవ సంగమం నుండి వచ్చారు. ఈ ఆలయంలో పనిచేసే ప్రతి పూజారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ ఆలయం ఒకనొక సమయంలో 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉంది. ఈ ఆలయాన్ని జగద్గురు శంకరాచార్యులు తిరిగి ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పునరావృతం చేశారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై పరిశోధనలు చేసి చెప్పిన ప్రకారం ఈ ఆలయం 3000 సంవత్సరాల క్రితం కట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం గురించి పురాతన గ్రంథాల్లో చాలా వివరంగా చెప్పబడి ఉంది. వాయు పురాణం, స్కంద పురాణం, కేదార్ఖండం, కేదార్ కల్పలో చాలా బాగా వివరించబడింది. ఈ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన 6 నెలలు విపరీతమైన మంచు వలన మూసి ఉంటుంది. ఈ ఆలయాన్ని మూసివేసే ముందు నందద్వీపాన్ని వెలిగించి ఉంచుతారు. తిరిగి ఈ ఆలయాన్ని అక్షయ తృతీయ నాడు తెరవబడుతుంది. మూసి ఉన్న 6 నెలల పాటు నందద్వీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం మూసి ఉన్న 6 నెలల పాటు ఆలయంలో ఉన్న పరమశివుడికి యక్షులు, గంధర్వులు వచ్చి పూజలు చేస్తుంటారని చెప్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం ఏర్పడడానికి గల కారణం పంచపాండవులని చెప్తూ ఉంటారు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పంచపాండవులు హస్తినాపురానికి రాజులుగా ఉన్న వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి గల కారణం మంచికి చెడుకి జరిగిన మహాభారత యుద్ధంలో పంచపాండవులు తమ సొంత సోదరులైన కౌరవులని, బంధువులని, గురువులని వధించినందుకు గాను తీవ్ర అసంతృప్తితో ఉండి ఉంటారు. దీనికి గల పరిష్కారం కోసం పంచపాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరికి వెళ్తారు. అయితే శ్రీకృష్ణుడు పంచపాండవుల పాపాలకు విముక్తి పొందేందుకు శివుడు ఒక్కడే మార్గమని చెప్తాడు. జీవన్ మరణాల చక్రాలను శాసించేవాడు శివుడు ఒక్కడే. అతనొక్కడే మీ పాపాల నుండి విముక్తి చేయగలడు అని శ్రీకృష్ణుడు పంచపాండవులకు చెప్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు పంచపాండవులు తమ సతి ద్రౌపదితో ఉత్తరాఖండ్ లో ఉన్న హిమాలయాల్లోకి బయలుదేరతారు. అయితే పాండవులు శివ దర్శనం కోసం హిమాలయాల్లో కనుచూపు మేరకు పక్షి కూడా కనపడని కఠినమైన ప్రదేశాల్లో ఎంత వెతికినా శివుని దర్శనం దొరకదు. పాండవులు చాలా తపస్సులు చేసిన తర్వాత వెతికి చివరగా వాళ్ళు గుప్త కాశీకి చేరుకుంటారు. పాండవుల అదృష్టవశాత్తం పరమశివుడు పార్వతీదేవితో గుప్త కాశీలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకొని పాండవులు శివ దర్శనం కోసం బయలుదేరతారు. అయితే మహాభారత యుద్ధం తర్వాత పంచపాండవులపై శివుడు చాలా కోపంతో ఉండి ఉంటాడు. అయితే పాండవులకు ఎంత తపస్సు చేసినా ఆ పరమశివుడి దర్శనం అప్పటి వరకు దక్కలేదు. పాండవుల రాకని తెలుసుకున్న శివుడు ఒక ఎద్దు రూపంలోకి మారి శివుడు ఎద్దుల మందలో ఉండి ఉంటాడు. పాండవులు శివుడు ఉండే ప్రదేశానికి చేరుకున్నాక అక్కడ శివుడు కాకుండా ఎద్దుల మంద ఉండడం గమనించిన పంచపాండవులు ఇదంతా శివుడి మాయ అని పంచపాండవులు గ్రహించి శివుడు ఎద్దు రూపం దాల్చి ఈ మందలోనే ఉండి ఉంటాడని పాండవులు గ్రహించి ఎలాగైనా శివుని దర్శనం చేసుకోవాలని భీముడు ఎద్దుల మంద వద్దకు వచ్చి భీముడు తన భార్య ఆకారాన్ని దాల్చి ఎద్దుల మందలో ఉన్న ప్రతి ఎద్దుని తన కాళ్ల మధ్యలో నుండి పంపిస్తూ ఉంటాడు. అయితే అందులో ఒక ఎద్దు భీముడి కాళ్ల మధ్యగా వెళ్లకుండా తన కొమ్ములను నేలపైకి పొడుస్తూ ఉంటుంది. ఎద్దు రూపంలో ఉన్న శివుడు భీముడి కాళ్ల మధ్య నుండి వెళ్లడం ఇష్టం లేని పరమశివుడికి తన కొమ్ములను నేలపై పొడుస్తూ నేలలోకి వెళ్తూ ఉంటాడు. వెంటనే భీముడు భూమి లోపలికి వెళ్తున్న ఎద్దుని లాగడానికి ప్రయత్నిస్తాడు. 1000 ఏనుగుల బలమున్న భీమునికి ఎద్దుని లాగడం చాలా కష్టమవుతుంది. ఇలా చాలా సేపు లాగిన తర్వాత ఎద్దు ఊపరం పైకి వస్తుంది. అందు కారణంగానే కేదార్నాథ్ ఆలయంలో ఉన్న శివలింగం ఎద్దు ఊపరం మాదిరిగా ఉంటుంది. అయితే శివుడు పంచపాండవులు చేసిన సంకల్పానికి
చూడడానికి ఎంతగానో పరవశించి పంచపాండవులకు దర్శనమిస్తాడు. అంతేకాకుండా వాళ్ళ పాపాల నుండి విముక్తి చేస్తాడు. అందుకుగాను ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. అయితే కేదార్నాథ్ ఆలయంలో శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉదయం మొదటి పూజలో జ్యోతిలింగానికి పవిత్ర గంగా జలంతో అభిషేకం చేస్తారు. తర్వాత నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ప్రతి భక్తుడు కూడా హాజరు కావచ్చు. సాయంత్రం 6 గంటలకి శివుణ్ణి అలంకరిస్తారు. సాయంత్ర సమయంలో భక్తులు దూరం నుండే ఆ శివుణ్ణి దర్శించుకోగలరు. ఈ ఆలయం సాధారణ మానవుల చేత కాకుండా సాక్షాత్తు ఆ దేవుళ్ళ అనుగ్రహంతోటే ఈ ఆలయం నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలానే ఉంది. అందుకుగాను ఆ పరమశివుడే కొలువుదీరి ఉన్నాడని దీనిని బట్టే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ విన్న మీకు ఈ కేదార్నాథ్ ఆలయం గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఈ కేదార్నాథ్ ఆలయం గురించి ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.